హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో చూసారంటే క్రిప్టోవా ఎక్స్చేంజ్ వెబ్సైట్. ఓకేనా, ఆల్మోస్ట్ వచ్చి గ్యాలక్సీ యాడ్స్లో జాయిన్ అయ్యే వాళ్ళు అందరూ జాయిన్ అయ్యి ఉంటారు కదా. అందరూ వచ్చి కంపల్సరీగా ఈ క్రిప్టోవా ఎక్స్చేంజ్ని రిజిస్టర్ చేసి పెట్టుకోండి కంపల్సరీ. ఏమంటే దీంట్లోదా మనం వచ్చి మనం ఏం చేసిన అమౌంట్ని వచ్చి మన దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో నుంచి మనం ఐఎన్ఆర్గా కన్వర్ట్ చేసుకోబోతున్నాం. ఓకేనా, దానికి కేవైసీ అని ఫిలప్ చేయాలా, కానీ ఇప్పటికి జస్ట్ రిజిస్టర్ మాత్రం కేవైసీ ఎలా చేయాలనేది నెక్స్ట్ మనకి గ్రూప్లో నేను వచ్చి అప్డేట్ ఇస్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీరు వచ్చి నా డైరెక్ట్ మెంబర్గా ఉంటే నా దగ్గర వచ్చి రెఫరల్ లింక్ తీసుకోండి. నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి రెఫరల్ లింక్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిగానే మీకు ఈ మరి పేజ్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యగానే చూసారంటే మీకు ఇక్కడ సైన్ అప్ ఉంటాయన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసారంటే ఫస్ట్ నేమ్. ఓకేనా, ఫస్ట్ నేమ్ ఇచ్చుకోండి. ఫస్ట్ నేమ్ ఇచ్చిన అవతల ఓకే. నెక్స్ట్ వచ్చి లాస్ట్ నేమ్. ఓకేనా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసిన అవతల నెక్స్ట్ మీ మెయిల్ ఐడి వచ్చి కరెక్ట్గా ఇవ్వండి. అంటే మెయిల్ ఐడికి వచ్చి ఒక ఓటీపీ కాదు, ఒక కోడ్ నెంబర్ వస్తాయి. అది కంపల్సరీ మనకి కావాలా. దానివల్ల మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. ఓకేనా, ఇప్పుడు నేను మెయిల్ ఐడి ఇచ్చుకుంటాను. ఫ్రెండ్స్, మర్చిపోకుండా చూసారంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చున్నాను, మర్చిపోయి అందరూ జాయిన్ అవ్వండి. మనం చాలా ఒక కంపెనీస్ నుంచి అన్ని అప్డేట్ మన దాంట్లోనే ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చి మీ మొబైల్ నెంబర్ వచ్చి అక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. పాస్వర్డ్ వచ్చి కరెక్ట్గా ఇచ్చండి. పక్కన ఐ సింబల్ ఉంటాయి. ఐ సింబల్ క్లిక్ చేసి మీరు ఇచ్చిన పాస్వర్డ్ కరెక్ట్ అని చెక్ చేసుకోండి. ఓకేనా, చెక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేశారంటే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంటే దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా, గ్యాలక్సీ యాడ్స్లో వర్క్ చేసిన వాళ్ళందరూ కంపల్సరీగా ఈ ఎక్స్చేంజ్ వెబ్సైట్ కంపల్సరీ ఉండాలి. ఓకే, కింద సైన్ అప్ ఉంది, సైన్ అప్ ఇచ్చుకోండి. ఈ ఎక్స్చేంజ్ మనకి ఇప్పుడు జస్ట్ రిజిస్టర్ మాత్రమే చేయాలా. ఓకేనా, మరి దీనికి అవతల నెక్స్ట్ మన గ్రూప్లో నేను అప్డేట్ ఇస్తాను అనమాట. ఓకే, ఎలా కేవైసీకి అప్డేట్ చేయాలో అన్నీ నేను చెప్తాను. ఓకేనా, ఇప్పుడు మీకు సైన్ అప్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మీకు వచ్చి ఒక మెయిల్ వచ్చి ఉంటాయి. ఓకేనా, మీ జీమెయిల్ ఓపెన్ చేయండి. చూసారంటే ఇక్కడ క్రిప్టోవా అని చెప్పి మీకు ఒక మెయిల్ వచ్చి ఉంటాయి. ఆ మెయిల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక చూసారంటే మీకు ఇక్కడ కిందకి స్క్రోల్ చేశారంటే మీకు ఒక కోడ్ నెంబర్ ఇచ్చి ఉంటారు. ఓకేనా, ఈ కోడ్ నెంబర్ మీరు లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకోండి, లేదు నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు కాపీ చేసుకున్నాను నేను. ఇప్పుడు మన క్రిప్టోవా ఎక్స్చేంజ్ మన వెబ్సైట్కి వెళ్తాము. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏ మెయిల్ ఐడి రిజిస్టర్ చేశారో ఆ మెయిల్ ఐడి మీరు ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, ఇచ్చేసిన అవతల కింద వచ్చి కోడ్ నెంబర్ అడుగుతుంది కదా, మనం కాపీ చేసినాం కదా, ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా, ఓకే మనం పేస్ట్ చేసాం. పేస్ట్ అయినా కింద వచ్చి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక కింద వెరిఫై ఈమెయిల్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన చూసారంటే వెరిఫై సక్సెస్ఫుల్లీ యూ క్యాన్ లాగిన్ నౌ. ఓకేనా, మీరు ఇప్పుడు లాగిన్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ ఈ రెండు మీరు ఇచ్చుకొని మీరు లాగిన్ చేసుకోవాలి. ఓకేనా, ఓకే మెయిల్ ఐడి ఇచ్చేసాము. ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చుకునేసి కింద వచ్చి రిమెంబర్ మీ దాన్ని టిక్ చేసుకోండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ని క్లిక్ చేసుకొని సైన్ ఇన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక మీకు లాగిన్ అవుతాయి. ఓకేనా, మన ప్రాసెసింగ్ ఇంతే. ఇప్పటికీ మన రిజిస్టర్ మాత్రమే మనం చెయ్యాలా. ఏమంటే నెక్స్ట్ ఇంకా కేవైసీ అన్ని కంప్లీటేషన్ అన్నీ ఉన్నాయి. దాని గురించి అన్నీ మన గ్రూప్లో నేను డీటెయిల్గా నేను ఇస్తాను. వీడియో కూడా నేను మేక్ చేసి చేస్తాను. ఇప్పటికి జస్ట్ రిజిస్ట్రేషన్ మాత్రం దీంట్లో ఇంకేం లేదు. ఓకేనా, నెక్స్ట్ మీరు మీ రెఫరల్ లింక్ వచ్చి ఎవరికి మీ టీంకి ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయాలంటే లాగిన్ చేసిన అవతల ఇక్కడ పైన సైడ్లో చూసారంటే పైగా 3 లైన్స్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని మై రెఫరల్. ఓకేనా, జస్ట్ ఇప్పటికీ మన రిజిస్టర్ మాత్రం చైన్ మారుతాయి. ఓకేనా, వెయిట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూసారంటే ఇక్కడ మీకు రెఫరల్ లింక్ ఉంటాయి. మీ యొక్క రెఫరల్ లింక్ దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి మీ యొక్క టీంకి మీరు షేర్ చేసుకోండి. ఓకే, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.